మీ అందరిలో విరాజిల్లిన పరమాత్మకు అత్యంత భక్తిపూర్వకంగా అభేద భావంతో ఎంతో నమస్కారం నమస్కారం నమస్కారం. నేటి తరంలో పెద్ద పెద్ద పట్టణాల్లో మీరు రేస్ కోర్సును చూసే ఉంటారు. ఈ గుర్రాల రేస్ కోర్సు చాలా పాతది. బ్రిటిష్ వారి కాలం నుండి మన భారతదేశానికి వచ్చేసింది ఇక్కడికి వ్యవహార పూర్వకంగా. కానీ మీరు ఇక్కడ రేస్ కోర్సులో చిన్న ఊరిలో పెద్ద పట్టణాల్లో మొత్తం ప్రపంచంలో ఈ రేస్ కోర్సు ఎక్కడ చూసినా అక్కడ మీకు కనిపిస్తుంది. గుర్రపందాలు అని అంటారు కదా, చివరికి ప్రతి మనిషిలో కూడా ఈ గుర్రపందెం ఉంటుంది, రేస్ కోర్సు ఉంటుంది. మనిషిలా ఉండడు. ఆ సమయంలో స్వయంగా కూడా గుర్రం అయిపోతాడు. ఏ విధంగా నేను ముందుండాలి, వెనకాల ముందుకు వెళ్లే వాళ్ళని వెనక్కి ఎలా తోసేయాలి, ఎవరినైనా ఎలా పడేయాలి, ఎలా తోసేయాలి, ఇలా ఎన్ని మనసులో స్పర్ధలు, ఈర్ష్యలు ఇవన్నీ ఉండి తీసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడ రేస్ కోర్సు నడుస్తూనే ఉంటుంది. బిజినెస్లో, ఇంట్లో చూస్తే తోటి కోడళ్ల మధ్య కూడా ఉంటుంది రేస్ కోర్సు. పెద్ద కోడలంటుంది, మా పుట్టిల్లు చాలా డబ్బున్నవాళ్ళు. చిన్న కోడలు కనిపిస్తుంది, మా పుట్టింటి వారికి డబ్బు లేదు, కానీ చాలా పెద్ద పేరున్నవారు, సంస్కారులు, చదువుకున్నవారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని చూసుకుని లోపల స్పర్ధ మొదలవుతుంది. ఇక దాని స్వరూపం చాలా పెద్దదవుతుంది. మిత్రులు మధ్య స్పర్ధలవుతాయి, ఫ్రెండ్స్ మధ్య గొడవలు వస్తాయి, పక్కింటి వారితో స్పర్ధ ఉంటుంది, రేస్ కోర్సు అవుతుంది. పక్కింట్లో మంచి మంచి సోఫా సెట్లు వస్తే మా ఇంట్లో ఎందుకు లేదు? ఇక వారు ఎంత చేసినా దానికంటే రెట్టింపు చేసుకోవాలి. ఇక తర్వాత చాలా ఉంటుంది ఇలాంటివి. ఒకరినొకరు చూసుకుని ఇక ఇలా చూస్తే రేస్ కోర్సులో చూస్తే ఎన్ని గుర్రాలు పరిగెడుతూ ఉంటాయి. 25 నుండి 100 గుర్రాలు పరిగెడతాయి. కానీ నెంబర్ 1 ఏదో ఒకటి మాత్రమే వస్తుంది. ప్రతీది దొరకదు. మొదటి గుర్రాలన్నీ పాపం పరిగెత్తి అలసిపోతాయి, శ్వాస తీసుకోలేకపోతాయి, ఆయాసపడుతూ ఉంటాయి. కానీ పాపం ఏమీ చెప్పలేకపోతాయి, అంటూ ఉంటాయి. ఇలాంటి పరుగుల్లో ఏం దొరుకుతుంది? ఏదైనా పార్టీకి వెడితే, పెళ్లికి వెళ్ళినా అక్కడ ఇదే రేస్ కోర్సు ఉంటుంది. ముందు కూర్చున్న వాళ్ళంతా పెద్ద పెద్ద డబ్బున్నవారుంటారు, శక్తివంతులు. గౌరవం, మర్యాద ఎవరి మనసుల్లో వారు అనుకుంటూనే ఉంటారు, నేనే గొప్ప అని. అందరికంటే నా ప్రభావమే పడుతోంది ఈ పార్టీలో లేదా ఈ పెళ్లిలో అని. ఇలా ఆలోచించి అందరిపై ఇదే ఇంప్రెషన్ పడుతుంది. అయితే నియమం ఏమిటంటే, ఇతరులపై ఇంప్రెషన్ పడితే వారికి ఎలాంటి ఇంప్రెషనో పడదు.
పడితే మామూలుగా షార్ట్ టైంకి పడుతుంది, కానీ లాంగ్ టైంకి ఏముండదు. ఎల్లప్పుడూ అదే ఇంప్రెషన్ ఉంటుంది. ఎందుకంటే వారు ఆ ఇంప్రెషన్ని నిలబెట్టి ఉంచుకోరు. కపటం అసలైంది కాదు. నిజమైన ఇంప్రెషను, అసలైన ప్రభావం ఎప్పుడు పడుతుందంటే ఎవరి మనసులో ఎప్పుడూ ఎవరిపైన ప్రభావం పడేయాల్సిన భావనే లేనప్పుడు, ఎప్పుడూ ఎవరి మనసులో అలాంటి భావనే ఉండనప్పుడు ఇంప్రెషన్ పెట్టుకోవాలి అని, ఎలాంటి ఇంప్రెషను ఉంచుకోవాలని అనుకోనప్పుడు వారి ఇంప్రెషను ఎక్కడికి వెళ్ళినా స్వయంగా ఏర్పడుతుంది. వారికి కష్టపడాల్సిన అవసరమే ఉండదు ఇంప్రెషన్ కోసం. ఎంత కష్టపడ్డా ఇంప్రెషన్ కొట్టేయడానికి అవన్నీ వ్యర్థమైపోతాయి. దానిలో శక్తి ఉండదు, ఎక్కువ కాలం నిలవదు. కాకికి వెనకాల నెమలి పింఛం ఎంత పెట్టినా కాకి నెమలి కాలేదు కదా. కాస్త నాట్యం చేయడానికి వెడితే దాని పింఛం అంతా పడిపోతుంది. కాకి ఎలా ఉన్నదో అలాగే నల్లగా కనిపిస్తుంది. ఈ ఇంప్రెషన్ని పడేయాలనుకునే వారికి ఇలాగే అవుతుంది. నెమలి అవ్వాలనుకుంటారు, కానీ కాకిగానే మిగిలిపోతారు. ఇందులో ఏమీ అహంకారం లేదు. వారి మనసులోకి ఏమీ రానే రాదు ఇంప్రెషన్ ఎవరిపైనైనా వెయ్యాలి అని. ఎక్కడికి వెళ్ళినా ఇంప్రెషన్ స్వయంగా పడుతుంది. అరే, శత్రువు దగ్గరికి వెళ్ళినా శత్రువు పైన కూడా ఇంప్రెషన్ పడుతుంది, పడేసి వస్తాడు. ఎందుకంటే వారి మనసులో ఆ భావనే ఏదీ ఉండదు శత్రుత్వానికి, ఇంప్రెషన్ పడేయడానికి. ఇది చాలా చెడు వ్యాధి. ఈ రోజుల్లో ఈ వ్యాధి ఎంతలా వ్యాపించిందంటే చిన్న చిన్న పిల్లల్లో కూడా ఇంప్రెషన్ కొట్టేయాలన్న స్పర్ధ ఏర్పడింది. స్పోర్టివ్లీ స్పర్ధ ఉంటే మంచిదే, స్పోర్ట్స్లో ఉంటే మంచిదే స్పర్ధ. స్పోర్టివ్లీ ఓడిపోయా కూడా షేకండ్ ఇచ్చుకుంటారు, ప్రేమగా హత్తుకుంటారు. గెలిచిన వారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఈ రోజుల్లో ఇది కూడా చాలా తగ్గిపోయింది. నిజానికి స్పోర్టివ్లీ స్పర్ధ ఉంటుంది కదా, దాన్ని ఇలాగే అంటారు. పైకి ఎదిగే భావన, కానీ ఎవరిని కింద పడేసే భావన లేదు. ఎవరికి నష్టం కలిగించి ముందుకు వెళ్ళడం అలా అని కాదు. నేను నా కష్టంతో ముందుకు వెళ్తాను, నేను నా ధైర్యంతో నాకు ఎంత వీలైతే అంత శక్తి పెట్టి శ్రమపట్టి, అప్పుడు వచ్చిన పరిణామం నాకు స్వీకారము. కానీ ఎవరైతే చీప్ స్పర్ధ ఉంటుందో, ఒకరి కాలు లాగి పడేసి దాన్ని నేను ముందుకు పరిగెత్తాను అని, ప్రతి ఒక్కరూ ఇలా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఈ స్పర్ధ నుండి బయటపడడానికి ఎవరికైనా మంచి ఆలోచన అవసరము. బయటపడడానికి అనుకుంటే వారికి చాలా మంచి ఆలోచన ఉన్నట్లు, ఆలోచనలతోనే ఇందులో నుండి బయటికి రాగలరు. ఇంకా ఎంతో ప్రతి మనిషి ఏదైనా తన జీవితంలో ఏదైనా తీసుకుని వస్తాడో అది తన సొంతందే అవుతుంది. ఇక అందులో ఎవరు ఎలాంటిది తీసుకోలేరు, ఎక్కువ ఇవ్వలేరు. తన సొంత కష్టం అదృష్టంలోనే తీసుకుంటారు, దొరుకుతుంది. మీరు ఎంత కష్టపడ్డా మీకు లాభం ఉంటుంది, లభిస్తుంది. ఇక మీరు ఎవరికైనా కష్టం కలిగించి ఎక్కువ శ్రమపడి ఎక్కువ పొందాలని అనుకుంటే, మీరు పొందగలనుకుంటే పొందగలరా? ఈ ఆలోచన పూర్తిగా తప్పు. మరి మీరు పొందవలసినంత మాత్రమే మీరు పొందుతారే.
కానీ మీరు ఇంకోరికి ఆపద కలిగించి పాడు చేసి ముందుకు వెళ్ళాలనుకుంటే మీకు లోపల పాడవుతుందే కదా, ఎదుటివారికి కూడా పాడవుతుంది. ఇక మీరు ఎంత కిందకి పడిపోతారు. ఆ మనిషి జీవితానికి పైకి ఎదగడానికి దానికి బదులు మీరు కిందకి పడిపోతున్నారు. మన మోరాలిటీ ఎంతలా పడిపోతుంది. మన మోరాలిటీ పడిపోవాలి, కిందకి పడిపోవాలి. ఇంకా మనం భౌతికంగా ముందుకు సాగితే దానివల్ల లాభమేముంది? ఎంతైనా మీరు భౌతికంగా ముందుకు వెళ్ళండి, కానీ మీ మోరాలిటీ కూలిపోతే, సిన్సియారిటీ పడిపోతే మీరు నుండి చాలా కింద దిగజారిపోయినట్టే కదా. ఎన్ని జన్మల మీ సాధన తర్వాత మీ సిన్సియారిటీ, మొరాలిటీ హై స్టేజ్కి పైకి వస్తుంది మనిషి అవతారంలో. అక్కడ మీరు ఈ విధంగా మంచి చేయడానికి బదులుగా ఇతరుల్ని పాడు చేస్తున్నారు. దాన్ని మీరు ఎన్నో జన్మల కష్టాన్ని మీకు ఇలాగే వృధా చేస్తున్నారు, మీరు పూర్తి చేస్తున్నారు. నాకు మాత్రం ఎక్కడ చూస్తే అక్కడ ఈ రేస్ కోర్సుగానే కనిపిస్తోంది. ఎందుకంటే రేస్ కోర్సు నుండి బయటపడితే వారికి రేస్ కోర్సు గుర్రాల్ని పరిగెత్తించేందుకు మరింత మజా వస్తుంది. ఇక రేస్ కోర్సులో స్వయంగా పరిగెడితే వారికి ఏం వస్తుంది? ఏమీ లభించదు. పాపం పరిగెత్తి దానికి ఆయాసం, ఊపిరి పెరిగిపోతుంది. ఆ ఆయాసంతో పూర్తిగా అలసిపోతుంది. ఈ విషయాలన్నింటి నుండి బయటపడతారో, ఎవరికంటేనా పెద్ద కావాలని ఉండదో. నేను ఎలా ఉన్నానో అలాగే అన్నిటికంటే తక్కువగానే ఉంటాను. అందులోనే మజా ఉంది. గురుత్తమగుంలో మజా ఉంది, లఘుత్తంలో లేదు మజా నాకు. నమస్కారం రుమా. నేను భీమా కంపెనీలో పనిచేస్తున్నాను, గవర్నమెంట్ ఉద్యోగం. ఇంకా నాకు ఏమంటే మా బ్యాచ్లో కొంతమంది చాలా సిన్సియర్గా పనిచేస్తాం మేము. కానీ మాతో పాటు కొంతమందికి ప్రమోషన్ అవుతుంది, ఇంకా నేను మాత్రం మిగిలిపోయాను. మరి ఎన్నోసార్లు మనసులో ఉంటుంది, ఇంత సిన్సియర్గా చక్కగా పనిచేయడం వల్ల అర్థం ఏమిటి, పోనీలే వదిలేసేయి, ఉద్యోగం ఉందిగా, ఇలా మనసు కనిపిస్తుంది. ఇక నాకంటే జూనియర్ బాస్ అయ్యి ఉంటే అప్పుడు కూడా చాలా బాధగా ఉంటుంది. కాంపిటీషన్ మాట వస్తే కాంపిటీషన్ కాదు, కానీ కాంపిటీషన్ లేకుండా కూడా మన నియమంతో ఉంటే కనుక అది లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? మీరు ఏమీ చేయగలరు. గవర్నమెంటు చెయ్యి చాలా పెద్దది, ఇక పనిచేసేవారికి చాలా చిన్నది. మీరు ఎక్కడికి వెళ్ళగలరు? పని అంటే మారల్ డౌన్ అవుతుంది కదా, ఏం పని చేయను, వదిలేనా, ఏం చేయాలి? నాకు మాత్రం నేను చేసింది దానికి ఫలితం దొరకలేదు అనిపిస్తుంది. ఏమిటంటే మీరు మీ పనిని చేయండి, అంతవరకే ఉంచుకోండి. ఎప్పుడో ఒకప్పుడు ఫలితం వస్తుంది, లేకపోతే కూడా ఫలితంతో మనకేంటి? మన సిన్సియారిటీ. మీరు గవర్నమెంట్లో ఉంటే మీరు మీ బాస్ పట్ల సిన్సియారిటీ ఉంచుకోవద్దు. దేశం కోసం చేయండి. మీరు దేశ కోసం ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, కానీ దాని పట్ల సిన్సియర్గా ఉండండి. గవర్నమెంట్ ఒక వ్యక్తి కాదు, మొత్తం దేశం. సరే, ఇంకో ప్రశ్న ఉంది నాకు. దీపావళి పండగ లాంటివి వస్తాయి కదా, చాలా చోట్ల ఇచ్చిపుచ్చుకోవడాలు అవి జరుగుతూ ఉంటాయి. వాటిలో లేదు, కానీ అప్పుడు చిన్న చిన్న గిఫ్ట్స్ ఎవరైనా తీసుకొస్తారు, మిఠాయిలు తెస్తారు. ఆ సమయంలో మనసులో చాలా
ఆ, ఆ, అంటే ఎలా అంటే అవును అనాలా కాదు అనాలా తెలీదు. ఈ చిన్న విషయమే కదా ఇది తీసుకోండి అని అంటారు. అలా తీసుకోవడం సరా కాదా, తెచ్చుకోవచ్చా, ఈ విషయాలు ఒక మనసులో మూల అనిపిస్తూ ఉంటుంది తప్పు అని. కుర్చీలో ఉన్నాం కాబట్టి ఇస్తున్నారు, లేకపోతే లేదు అని. తీసుకోవాలా అసలు ఇలాంటివి వద్దా? ఇది ఏమంటే పదవి మహత్యం. ఇది ప్రేమతో ఎవరైనా తెస్తారా ఏమిటి? మీరు వారికి పని చేసి పెడతారు అని వారికి మీరు చేసి ఉంటారు, దానివల్ల అతను ఇస్తూ ఉంటాడు అంతే. ఇంచు ఈ పుచ్చుకోడల విషయం ఇది. మీరు వారి మనసుని నొప్పించకండి. బాక్సులో నుండి ఒక్క పీస్ తీసుకోండి, మిగిలింది ఇచ్చేసేయండి. పేదవారికి ఇచ్చేయి చెప్పండి, నేను ఇంకా వీటిని తిన్ను, ఇవన్నీ తింటే నేను లావైపోతాను అని. సరే నీలిమ, నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం. నీరుమా, నేను జాయింట్ ఫ్యామిలీలో ఉంటాను. ఇంకా మా తోటికోడలతో కాస్త ప్రాబ్లం ఉంది. ఇంట్లో అంతా ఆమె మాటే వింటారు. మా అత్తగారు అంటుంది ఆమె చెప్పిందే అదే కరెక్టు అని. మా వారు కూడా అదే అంటారు, వదనయ్య వదిన చెప్పింది కరెక్టు అని. వాళ్ళు ఏది చెప్తే అది కరెక్టే. ఎన్ని ఏళ్ల నుండి ఈ విషయం వదలడం లేదు. నాకు నా పుట్టింట్లో అంతా నాకే నడుస్తుంది. ఇక్కడ నా మాట ఎవరు వినరు, ఎవరునూ వినరు. అలా ఇంట్లో ఇంకేమి ఇబ్బంది లేదు, తిండి బట్టకు. అయినా ఈ బాధ లోపల లోపల పోవట్లేదు. ఎంత నేను ధర్మం పుస్తకాలు చదివినా, కర్మ చేసినా, ఏం చేసినా ఈ ఈర్ష్య పోవట్లేదు. దీనికి రూట్ కాజ్ ఏంటి? నాకు సిగ్గుగా ఉంటుంది ఇదేమిటి అని. అలా నన్ను ఏమీ డౌన్ చేయరు, కానీ నాకే అనిపిస్తుంది అంతా ఆమె ప్రకారమే జరుగుతుంది, నాకెవరు నా మాట వినరు అని. మీకు అందరిపై పెత్తనం చేయించాలని కోరిక ఉందా? అలా అని తెలియదు, కానీ కనీసం లోపలుందేమో. అప్పుడే ఈర్ష్య వస్తుంది. ఇది స్త్రీ ప్రకృతి. ఏ ఇంట్లోకి వెడుతుందో ఆమెకి అనిపిస్తుంది నా ప్రకారంగా నడవాలి అని. ఇది తోటికోడలు అత్తగారుంటే ఆవిడతో కూడా అంతే ప్రాబ్లం వస్తుంది. అత్తగారికి అనిపిస్తుంది నా ప్రకారంగా జరగాలి అని, కోడలు కనిపిస్తుంది నా ప్రకారంగా నడవాలి అని. మీతో పాటు తోటికోడలు వచ్చిందా, ఎవరి మాట చెల్లుతుందో ఆమెతో ఎందుకు? నాదెందుకు కాదు, నాదెందుకు నడవదు? దానికి ఆవిడ తప్పు పని చేస్తుంది అంటే సరే, కానీ మంచి చేసినా కూడా ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషించండి. మీరు పెత్తనం చేయాలనుకుంటే మొత్తం ఎంత చెలాయించిన బాధ్యత అంతా నెత్తిమీద మీకే వస్తుంది. మంచి చెడు ఏది జరిగినా మీ తలపైకే వస్తుంది. పోనీ మీకెందుకు వదిలేయండి, నెత్తిమీద ఎందుకు వేసుకుంటారు? హాయిగా మజా చేయండి మీరు. ఇంకేం బాధలు లేకపోతే ఇంతే ఉంటే తోడికోడలు చెల్లుతుంది, నాకెందుకు కాదు అని. ఇలా తోటికోడలి మాట వస్తేనే అప్పుడే మీకు నడవదు, మిగిలినప్పుడంతా నడుస్తుంది కదా. పిల్లల వద్ద, హస్బెండ్ దగ్గర నడుస్తుంది కదా. ఇంకో విషయంలో కూడా ఆమె అంతా బాగానే చేస్తుంది, కానీ లోపల అనిపిస్తుంది నాకు ఏమీ చేయదు, డిప్రెషన్ వస్తుంది, అనారోగ్యంగా అయిపోతుంది. ఎంతలాగా పెరిగిపోతుందంటే నేను ఈ రిజల్ట్ని చూస్తాను, కానీ ఏమీ బాధ లేదో అలా ఆలోచిస్తే ఎంత పెద్ద బాధ కాదు. ఇది స్పర్ధ, కాంపిటీషన్, ఈర్ష్య అంటారు కదా, జెలసీ, ద నేమ్ ఆఫ్ ఉమెన్. ఇదే విషయము. ఈ స్పర్ధలో నుండి ఈర్ష్య పుడుతుంది. ఈ ఈర్ష్య నుండి బయటపడు, చాలా శాంతి కలుగుతుంది. ఏమీ మీ వద్ద లేకపోయినా చాలా శాంతిగా ఉంటుంది. ఇక అంతా ఉంది, ఇంత విషయానికి మీకు శాంతి పోతోంది. మీరేమంటారు? రాత్రికి మీకు చాలా సఫరింగ్ ఉంటుంది అని, డిప్రెషన్ కూడా ఉంటుంది అని. రాత్రి నిద్రపడ్డది కూడాను అలా అవుతుంది, తల భారీగా అయిపోతుంది. కానీ ఇంత చిన్న విషయానికి ఏంటి ఇంతలా చేస్తున్నాను అని అయినా కూడా వదలలేకపోతున్నా. ఏం చేయలేదు తెలియట్లే. అయినా నిశ్చయించుకో, ఇందులో నుండి బయటపడు. తోడికోడలు ఏది చేసినా దాన్ని యాక్సెప్ట్ చెయ్యి, స్వీకరించు.
మీరు స్వీకరిస్తే ఆమె మంచి మాటల్ని పొగరడం మీరు మొదలు పెడితే మీరు ఈ ఈర్ష్య నుండి బయటపడతారు. ఆమె మంచి పనులని పొగడండి. ఏ చూడు, నీకు చాలా శాంతి కలుగుతుంది. మంచే కదా, అందరికీ నచ్చుతుంది. మీ ఒకరికే నచ్చదు అంటే మీలోనే ఏదో ప్రాబ్లం ఉంది అని దీన్నే అంటారు కదా ఈర్ష్య అని. మరి అందరూ అప్రిషియేట్ చేస్తుంటే మీరు అప్రిషియేట్ చేయండి. చూడండి మీకు ఎంత శాంతి లభిస్తుందో. సరే, ఈరోజు నుండే చేస్తాను. తప్పక చెయ్యి. నీరుమా, మీరు రేస్ కోర్స్ గురించి చెప్పారు కదా, కాలేజీలో కూడా అలాగే అవుతుంది. కానీ దానిలో ప్రాబ్లం ఏమంటే ఇంప్రెషన్ పొందాలని ఉంటుంది, ఎక్కువగా అబ్బాయిల పట్ల. కాదు, అబ్బాయిలకు కాదు, టీచర్స్ దగ్గర. అంటే కాలేజీలో ఇలాంటి మాటలే అవుతాయి. మనకి ఇంప్రెషన్ పుంజుకోవాలి టీచర్ ఎదుట మార్క్స్ కోసము. ఇంకా మేము ఏం చేస్తామంటే టీచర్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటాము. డౌట్స్ ఉన్నా లేకున్నా కూడా తిరుగుతూనే ఉంటాము. ఇది ఎవరు చేయాలంటే ఎవరు చదువు సరిగ్గా చదవలేరు, చదువులో పర్ఫెక్ట్గా ఉంటే వారికి ఇవన్నీ చేయాల్సిన పనేమిటి? నీపై కాన్ఫిడెన్స్ ఉంచుకో, ఏది వచ్చినా అంతే. నాకు ఎంత దొరికితే అంత పాస్ అయితే చాలు. నేను ఈ తప్పు మార్గంలో ఎందుకు ముందుకు వెళ్ళాలి? నాకు నా వంతులో ఎంతుందో నా తెలివికి తగ్గ ఫలం అంతే నాకు చాలు. ఈ ఇంప్రెషన్ తెచ్చుకొని ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని ఏమిటి లాభం? ఏం చేస్తాను నేను? ఎక్కడి వరకు చేస్తాను? ఫైనల్ ఎగ్జామ్లో ఎగ్జామినర్ రారు కదా, బోర్డు ఎగ్జామ్లో ఎవరొస్తారు? అక్కడ ఈ ఇంప్రెషన్ పనిచేస్తుందా? లేదు. ఇదంతా వేస్టే కదా. దానికంటే అంత టైము చదువుకోవడం మొదలు పెడితే, శ్రద్ధ చూపిస్తే, నీ బుర్రను అక్కడ పెడితే మంచిది కదా. నిర్మల పర్సంటేజ్ చాలా చక్కగా వస్తుంది. ఇక తెలీదు, లోపల అందరూ అలాగే చేస్తారు కదా. నాకు అనిపిస్తుంది మనం కూడా అలాగే చేయాలని. లేకుంటే నేను వెనకబడిపోతాను అని అనిపిస్తుంది. అంతా గూతులో పడిపోతే నువ్వు గోతులో పడతావా? అందరికీ ఈత వచ్చు, మరి నీకు రాకపోతే ఏమవుతుంది? మునిగిపోతా. మునిగిపోవడమే అవుతుంది. ఏమీ లాభం ఉండదు. ఇది నమ్మకమే. అల్టిమేట్ లాభం ఉండదు. దానికంటే ఎక్కువగా కష్టపడు, లాభం ఉంటుంది నీకు.